హలో అండి, హెల్తీగా కుక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం కుండలో వండుతున్నాను. కుండలో ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి కొంచెం భయంగానే ఉంటుందండి. నాకు కూడా భయంగానే ఉంది. భయం ఎందుకు అంటారేమో, పొయ్యి మీద పెడితే పగిలిపోతుందేమో అని భయంగా ఉంది. కొన్నాను కదా, వండక తప్పదు కదా, భయం అనేసి వెనక్కి తగ్గడం ఎందుకనేసి నేను చిన్న కర్రీని సెలెక్ట్ చేసుకున్నాను. అదే మునక్కాయ కర్రీ చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించకుండా నేను కుండ పెట్టేసి అందులో ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 4 వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచి వేశాను. స్టవ్ వెలిగించి అవి కొంచెం వేగుతున్నాయి అనుకున్నప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మూత పెట్టి మగ్గించాను. ఉల్లిపాయలు మగ్గుతున్న సమయంలోనే టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. అన్నింటినీ బాగా కలిసేలా కలుపుకున్నాను. అన్ని బాగా కలిసిన తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైస్కి తగినంత కారము, అలానే ఇంట్లోనే చేసుకున్నానండి సాంబార్ పౌడర్, అది కొంచెం వేసుకున్నాను. అలానే ధనియాల పొడి, అది కూడా ఇంట్లోనే చేశానండి. అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. పౌడర్స్ అంతా బాగా కలిపిన తర్వాత ముందుగానే మునక్కాయలని కట్ చేసి పెట్టుకున్నానండి. నేను వాటిని కూడా వేసి మరోసారి కలుపుకున్నాను. ఈ కుండల్లో వంట చేస్తున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇందులో ఆయిల్ ఎక్కువగా పట్టదు. అలాగే ముక్కలు ఉడికించడానికి వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. నేను ఈ కుండలో వండేటప్పుడు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాటర్ పోసినప్పుడు కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ పోయకూడదు, కొంచెం గోరువెచ్చగా మరిగించుకొని పోయాలి. ఇలా నార్మల్ వాటర్ పోయడం వల్ల కలిగే నష్టం ఏంటి అంటే కుండ అనేది కింద నిర్లిస్తుందండి. అదొకటి చూసుకొని వండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కూర ఇంకా ఉడుకుద్దండి, అందుకే 10 నిమిషాలు వదిలేయాలి. చల్లారాక చూడండి కూర దగ్గర. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.